సాధారణంగా ఉద్యోగ విరమణ చేయగానే చాలా మంది ఉరుకుల పరుగుల జీవితానికి స్వస్తి పలికి ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ హైదరాబాద్ అబ్సిగూడకు చెందిన 80 ఏళ్ల నంద్యాల రఘురామిరెడ్డి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచించారు. వయసు పైబడుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆన్లైన్ వేదికగా ఏకంగా 900 కోర్సులు పూర్తి చేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. మనిషికి వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోంది. రిటైర్మెంట్ తర్వాత ఇక విశ్రాంతి అన్నట్లుగా 4 గోడలకే పరిమితం అవుతారు. కానీ 80 ఏళ్ల వయసులోనూ ఆయన మనసు ఒక నిత్య విద్యార్థిలా ఉరకలేస్తోంది. ఆయనే హైదరాబాద్ అబ్సిగూడకు చెందిన నంద్యాల రఘురామిరెడ్డి. ఈయనకు మొదటి నుంచి చదువుపై ఆసక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ తర్వాత రఘురామిరెడ్డి తన సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదైనా నేర్చుకోవాలని భావించి తన జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవటం మొదలుపెట్టారు. 18 ఏళ్లుగా ఆయన ప్రయాణం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఆన్లైన్ మాధ్యమాల ద్వారా రోజుకు 3 గంటల పాటు చదువుకే కేటాయిస్తూ ఎన్నో కోర్సులు నేర్చుకోవటం ప్రారంభించారు. టెక్నాలజీ మారుతున్న కొద్దీ అప్డేట్ అవుతూ ఆన్లైన్ క్లాసులకు అలవాటు పడ్డారు. పీజీ వరకు చదువుకున్న రఘురామిరెడ్డి ఆన్లైన్ కోర్సులను సులభంగా నేర్చుకున్నారు. మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, పర్యావరణం, సామాజిక అభివృద్ధి, భూమి నీరు సంరక్షణ ఇలా విభిన్న రంగాల్లో 900 డిప్లొమా కోర్సులను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ అరుదైన ఘనతను గుర్తించిన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రపంచ రికార్డుగా నమోదు చేసి ఇండోర్లో ఆయనకు ధృవపత్రాన్ని అందజేసింది. దాంతోపాటు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గోల్డ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు సైతం రఘురామిరెడ్డి ప్రతిభను గుర్తించి సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశాయి. నేను కొంచెం ఎడ్యుకేషన్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి. కాబట్టి ఆన్లైన్ అనేది ఒకటి ఉంది కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది. ఆన్లైన్లో కోర్సెస్ మంచివి ఉంటాయని ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఎత్తుకుదామని ఆలీసన్ స్టడీ సర్కిల్ అని ఐర్లాండ్ వాళ్ళది నాకు కనపడ్డది. దాంట్లో వెతికి చూస్తే నాకు కొన్ని బాగా అనిపించింది. కొన్ని కోర్సులు చూస్తే వాళ్ళది ఇది ఎందుకు నేను మొదలు పెట్టకూడదు కానీ నేను అక్కడ మొదలు పెట్టాను. ఒక 5-6 కోర్సులు చేసేటప్పటికి చాలా ఇంట్రెస్ట్ పుట్టింది నాకు. అది అరే ఇది చెయ్యొచ్చు నేను బాగానే. ఇంక చాలా ఎడ్యుకేషన్ కూడా బాగుంది, అవేర్నెస్ బాగా వస్తుంది నాకు. వాట్ ఎవర్ ఇట్ ఈ సొసైటీకి నేర్చుకోవటం అనేది అది నిత్యం చదివేది, అదే ఎండు లేదు దానికి. లైఫ్ అంతా కూడా చదువుకున్నా కూడా మనం చదివేది ఒక 5% 10% సొసైటీ గురించి తెలుస్తుందేమో అందులో ఉన్న సబ్జెక్టు. అందుకని చదువుదాన్ని మొదలుపెట్టాను. అది అలాగనే కంటిన్యూ అయ్యింది. అలా కంప్లీట్ చేస్తూ ఇప్పటికి హ్యాపీగా 900 దాటిపోయానండి. 60 ఏళ్లు రాగానే చాలా మంది విశ్రాంతి తీసుకుందామని అనుకుంటారు. కానీ అప్పుడే అసలైన జీవితం మొదలవుతుందని రఘురామిరెడ్డి అంటున్నారు. రోజుకు కొంత సమయాన్ని ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవడానికి కేటాయిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని అంటున్నారు.